ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఈ లోకంలోనే ఉన్నారు. ఇంతకుముందు ఏ లోకంలో ఉన్నాను? దిక్క లోకంలో ఉన్నారు. కానీ ఇంతకీ బయట ఏం చూసారు? ఎందుకు ఇలా పెరివేషాలేశారు? నేను రోడ్లో ఉంచి ఇంట్లోకి వస్తుంటే అన్నవరం కొండకి ధర్మవరం చీర కట్టినట్టు ఒక అనకొండ ఆటో దిగింది. ఎవరది? మీ అమ్మ. 100 కిలోమీటర్లు తిరిగి ₹1 ఇచ్చే మీ అమ్మ 1 కిలోమీటర్కి 100 రూపాయలు ఇచ్చింది. 100 కాదు, 36. ఏంటవి? నీ పళ్ళు మొయ్. అలా మీ అమ్మ 100 నోట్లు ఇచ్చేసరికి షాక్ అయ్యాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకంటే నీకే బాగా తెలుసు కౌసి. అసలు విషయం ఇదన్నమాట. పిసినారత్త ఖర్చు చేయడం చూసి అల్లుడి గారికి పిచ్చెక్కిపోయింది. పాపం. ఇంతకీ మా అమ్మ 100 ఎందుకు ఇచ్చినట్టు? ఇదేదో పరిశోధించాల్సిన విషయం. మనం ఎందుకు వదిలి పెడతాం? 2 రోజుల్లో మొత్తం లాగేద్దాం. లోపలికి పదండి. పట్ట పగలు నాకు సిగ్గు బాబు. అబ్బో, మీ సిగ్గు శివడా. లోపలికి పదండి, తల తుడుతాను. జలుబు చేస్తది. పదండి మీరు మీ ఆశాలుని. ఆ ఆటో వాళ్ళకి 100 రూపాయలు ఇస్తున్నప్పుడు చూడాలి అనసూయ ఫేసు. అబ్బా, ఏడవలేక నవ్వలేక అల్లాడిపోయిందనుకోండి. పాపం, అసలే పిసినారది. పైగా 100 నోటు. నిజంగా నరకం అనుభవించుంటుంది. అవును మేడం, నాకు తెలిసి ఆవిడ జీవితంలో ఇంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుండదు. ఇదే ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఇదే లాస్ట్ సారి కూడా. ఎందుకంటే ఆ తర్వాత ఖర్చు పెట్టడానికి చేతిలో ఖర్చు తప్ప ఇంకేం ఉండదు కాబట్టి. కరెక్ట్ మేడం. ఆ రోజు కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అవును, స్వీటీ ఎక్కడ మేడం? కనిపించడం లేదు. తను తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళిందమ్మా. అలాగా? ఎంతసేపట్లో వస్తుంది? వచ్చేసరికి చాలా లేట్ అవుతుందని చెప్పింది. ఎందుకు? ఊరికే కలిసి వెళ్దామని. అలాగా, తను వచ్చిన తర్వాత చెప్తాను. అలాగే మేడం, ఉంటాను. మంచిదమ్మా. వస్తాను. స్వీటీ, ఏమిటా పని? ఏమిటంటే తను మీరు అబద్ధం చెప్పారంటే చెప్పుకోలేని నిజమేదో ఉండుంటుందని నేను అర్థం చేసుకోగలను. అసలు ఏం జరిగింది మేడం? నా బాధలు నీకు పంచకూడదనే తప్ప చెప్పకూడదని కాదమ్మా. దా. చూసావుగా, ఆ రోజు గుళ్ళో అవమానం జరిగినప్పటి నుంచి ఇలాగే పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది. తిండి నిద్ర మానేసి గదిలో ఇలా ఒంటరిగా ఉండిపోయింది. నేను తప్ప గదిలోకి ఎవరొచ్చినా కూడా తిడుతుంది లేదా కొడుతుంది. సర్ది చెప్పలేకపోయారా మేడం? సర్ది చెప్పినా, అర్థమయ్యేలా వివరించినా అర్థం చేసుకునే మెచ్యూరిటీ దానికి లేదు. ఎవరైతే తన్ని బాధ పెట్టారో వాళ్ళు ఏడవడం తన కళ్ళారా చూసేంత వరకు
తను మామూలు మనిషి కాదు. అంతేనా? అదెంత పని మేడం? స్వీటీని వెంటనే మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. అయ్యో ఆగమ్మా, వెళ్ళొద్దు. ఉండండి మేడం, నేను చూసుకుంటాను కదా. హాయ్ స్వీటీ. వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇప్పుడు నీకేంటి? ఆ చైతన్య ఏడవడం నువ్వు చూడాలి, అంతే కదా? నాకేమొద్దు, వెళ్ళు వెళ్ళు స్వీటీ, మర్యాదగా వెళ్ళిపో. నువ్వు రాకుండా నేను వెళ్ళను. ఆఖరిసారి చెప్తున్నా, వెళ్ళు ప్లీజ్ స్వీటీ. వచ్చేయమ్మా. వెళ్ళు, దగ్గరికి రాకు. అయ్యో ఉండండి మేడం, స్వీటీ రాకుండా నేను రాను. ప్లీజ్ స్వీటీ, నువ్వు గనక బయటికి వస్తే నీకు గుడ్ న్యూస్ చెప్తా. అయ్యో నాకేం నొప్పి లేదు, నన్నేం చేయలేదమ్మా. నిజంగా? అవును. నీకు ఈ వేషం వేసిన వాణ్ణి మమ్మీ ఒక ఆట ఆడించబోతుంది. నిన్ను ఏడిపించిన దానికి 100 రెట్లు ఏడిపించబోతుంది. నిజమా? అవును. అది ఎప్పటికప్పుడు చూడాలని లేదా నీకు? ఉంది, చూడాలి. మరైతే నువ్వు ఈ గదిలో నుంచి బయటికి రావాలి, ఎప్పట్లా నవ్వుతూ తిరగాలి. అప్పుడు నీకు లైవ్ లో వాడి నాశనం చూపిస్తాను. ఎలా చూపిస్తావు? స్కైప్ టెక్నాలజీ ద్వారా ఆ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని మీరిద్దరు చూసేలా చేస్తాను. సూపర్ అమ్మా, ఎంత డబ్బు కావాలన్నా తీసుకో, కానీ అక్కడ జరిగే ప్రతి విషయాన్ని మాకు చూపించాలి. ఓకే మేడం, రేపే అరేంజ్ చేస్తాను. ఓకేనా స్వీటీ? ఓకే అక్క, బాయ్ బాయ్. వస్తాను మేడం. చేతు, మనకింకా 40 లక్షల దాకా రావాలిరా. ఏది చూడు. అమ్మా, మనం అప్పించిన వాళ్ళకి ఇప్పటికిప్పుడు వడ్డీ ఇమ్మంటే ఇవ్వరు. అలాగని వాళ్ళు తాకట్టు పెట్టిన వస్తువుల్ని మనం అమ్ముకుందామా అంటే గడువు ఇంకా పూర్తవలేదు. అమ్మా, గడువయ్యేలోపు అంత డబ్బు ఎలా ఖర్చు పెడతావమ్మా? ముందు జాగ్రత్త గురించి ఎప్పుడైనా విన్నావా నువ్వు? విన్నానమ్మా. ఇప్పుడు కళ్ళారా చూస్తావు. ఏ తులసి, లత, శిరీష, మధు, ఏ అందరిలా రండి. వదిలేని పిలిచావు సరే, ఆ రాక్షసుని కూడా ఎందుకు పిలిచావమ్మా? ఈ ఇంటికి కోడల్లెక్క అని కనపడ్డవన్నీ కడుపు నిండా మెక్కుతుంది కదా. ఏదో ఒక పని చెప్పకపోతే అది గిట్టుబాటు కాదు నాన్న. అందుకే ముగ్గురితో పాటు దానికి కూడా పని చెప్దామని పిలిచా. అమ్మా, నువ్వేం చేసినా సూపర్ గా చేస్తావమ్మా. ఏంటత్తయ్య గారు? వంటగదిలోకి వెళ్ళి పంచదార డబ్బా తీసుకురా. ఎందుకు అత్తయ్య గారు? నెత్తిని కొట్టుకోవడానికి. దాంట్లో కట్టుకుంటే దెబ్బ తాకదు అత్తయ్య గారు. అది రోకల బండతో అయితే బుర్ర పగిలిపోతుంది. వెళ్ళి తీసుకురమ్మంటారా అత్తయ్య గారు? తీసుకురా, నీ నెత్తి పగిల కొడతా. పీడ వదిలిపోతుంది. ఏంటి చూస్తున్నా? వెళ్ళి తీసుకురా. అలాగే అత్తయ్య గారు. లత, నువ్వు వెళ్ళి మేకప్ బాక్స్ తీసుకురా. ఎందుకు అత్తయ్య? ఈ రోజు మీరు మేకప్ చేసుకుంటారా? నోరు మూసుకొని చెప్పే బచ్చే. అలాగే. మేకప్. ఏ శిరీష, నీ రూమ్ లో ఒక పరుపు ఉంటుంది, దాని కింద మంచం కూడా ఉంటుంది. తెమ్మంటారా అత్తయ్య గారు? నీ బొంద. ఆ పరుపు కింద ఒక బ్యాగ్ ఉంటుంది, తీసుకురా. అలాగే అత్తయ్య గారు. అమ్మ మధుమతి, నువ్వు అలాంటి కష్టమైన పనులు చేయలేవు గాని
ఇంటి బయట ఈశాన్యం మూల ఒక చెట్టుంది. దాని కింద ఒక అడుగు లోతు తవ్వితే ఒక సంచి దొరుకుతుంది. వెళ్ళి తీసుకురామ్మా. నాకు తవ్వడం రాదండి. మీరొచ్చి తవ్వడం చూపిస్తే అది చూసి తవ్వుతానండి. నాన్న చేతు, అమ్మా ఆ అమ్మాయికి తవ్వటం రాదంట. తీసుకెళ్ళి దాని సంగతి ఏంటో చూడు. అయినా తవ్వడం రాకపోవడం ఏంటమ్మా, ఎటకారం కాకపోతే? అంటే గోతులు తవ్వడంలో మీ అమ్మ కొడుకులు ఎక్స్పర్ట్ అయినంత మాత్రాన అందరికీ వచ్చు అనుకుంటే ఎలాగండి? అయినా నేను తవ్వను అనలేదు కదా, తమర్ని తవ్వి చూపించమన్నాను. దానికి కూడా కష్టమైతే వదిలేయండి, నాకేంటి? మేడం మేడం, నేనున్నాను కదా, నేను వస్తాను, పదండి. ఆ, చక్కెర బాక్స్ ఇప్పుడెందుకు తెమ్మన్నట్టు? తొందరగా తే. తెస్తున్నా అత్తయ్య. ఇప్పుడు ఈ మేకప్ బాక్స్ ఎందుకు తెమ్మంది? ఏమో, సర్లే. అత్తయ్య గారు, ఇదెందుకు తెమ్మన్నట్టు? నాకెందుకు? ఏనండి? అబ్బా, సారీ. ఈ చిట్టా ఈ చిట్టా మా అమ్మ ఈశాన్యం అని చెప్పిందిగా, మళ్ళీ సంస్కృతి సంప్రదాయాలు పూజలు పునస్కారాలు నా ఈ చెట్టు తవ్వండి. తున్నానుగా. పట్టుకోండి. తవ్వుతారా లేదా ఇప్పుడు? ఇలా తవ్వాలి, తవ్వండి. నాతోనే గేమ్సా? అబ్బా, అయ్య బాబోయ్, అంత గట్టిగా తవ్వేస్తే ఎలాగండి? చెట్టుకి దెబ్బ తగిలేస్తుంది. నేను ముందే చెప్పాను కదండి, నాకు రాదని. కరెక్టేనండి. మీరు మరీ ఇంత సుకుమారం నాకు తెలియదండి. ఇట్రండి. ఏదో పలుపుకి తక్కువ లేదు, మీరే తవ్వండి. మిమ్మల్ని కాదండి, నన్ను నేను అనుకుంటున్నాను. పాము చెవులని ఏదో లుక్కోటి. ఏమండి, తీయండి. తీయండి. ఓ, ముట్టుకోరన్నమాట. బిల్డప్ రేంజ్. అమ్మా అమ్మా, కనీసం పట్టుకుంటారా? థ్యాంక్ యూ. పదండి. నిజంగా దీంతో ఉంటే జీవితం ఏంటో. ఏ తులసి, అమోతతి. పెట్టు పెట్టు. పెట్టు. 5 లక్షలు. ఏ లత, నువ్వు ఓపెన్ చేయి. అలాగే అత్తయ్య. తీసి పక్కన పెట్టు. 5 లక్షలు. శిరీష, నువ్వు జిప్పు తీవే. ఓసిని తెలివి తుంగలో తొక్క. తీసి
పీకివ్వమంటే పీకివ్వమని కాదే, నీతో చచ్చిపోతున్నాను. అయ్యో, లోపల డబ్బు తీసి ఇక్కడ పెట్టు. తీసి ఇక్కడ పెట్టి చేతు. చూసారుగా 5 లక్షలు. అమ్మా మధు, నీ సంచిలో ఉన్న డబ్బు ఇక్కడ పెట్టు. ఇది 10 లక్షలు, మొత్తం కలిపి 25 లక్షలు. ఆహా అమ్మా, మన దగ్గర పైసా లేదని టెన్షన్ పడుతుంటే కేవలం 10 నిమిషాల్లో 25 లక్షలు తెప్పించావమ్మా. నువ్వు దేవతమ్మా. ఎంత గ్రేట్ అయినా ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బుని పూడగొట్టాలంటే చాలా బాధగా ఉంది చేతు. పాయింటే. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. అయ్యో, ఈ డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండే మార్గం అంటూ ఏదైనా ఉందా నాన్నా? ఉండండి. వెంటనే ఆ ప్లెయిన్ స్టోన్ కంపెనీకి వెళ్ళి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని నష్టపరిహారంగా 4 కోట్లు సమర్పించుకుంటే ఈ 25 లక్షలు మీకే మిగిలిపోతాయండి. అయినా ఒళ్ళు కాలిపోతుందమ్మా అంటే వేణీలు కాచుకోని అడిగి మీలాంటి పరమ పిసినారులకి ఈ ఖర్చు పెట్టే పోటీలు అవసరమా చెప్పండి సుమి? ఏంటే ఎగతాళి చేస్తున్నావా? నేను తలుచుకుంటే ఈ 25 లక్షలు ఒక్క రోజులో ఖర్చు పెడతాను తెలుసా? కొంచెం ఓవర్ అయిందండి. చెప్పడం కాదే, చేసి చేసి చూపిస్తా. మీరు చేసి చూపించలేరండి. రేపట్లోపు ఈ 25 లక్షలు ఖర్చు పెడతాను. లేదంటే పోటీ నుంచి తప్పుకుని ఓటమిని ఒప్పుకుని ఈ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేస్తాను. నిజమా? మాట తప్పితే నా పేరు అనసూయాదేవి కాదు. ఇదే నా ఛాలెంజ్. దట్ ఈస్ అనసూయాదేవి. చూద్దాంలేండి. చూడండి. ఇదే సార్ ఆ ఇల్లు. చైతన్య గారు, చైతన్య గారు. చైతన్య అంటే వీడా? వీని ఫేసు పర్సనాలిటీ చూస్తుంటే ఫినాయిల్ అమ్మేవాడిలా ఉన్నాడు కానీ ఫారెన్ వెళ్ళొచ్చిన వాడిలాగా లేడు. మనకెందుకు సార్, వచ్చిన పని చూద్దాం. ఎవరు మీరు? హైటెక్స్ నుండి వచ్చాను సార్. ట్యాక్సా అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. ఉన్నట్టు బాబు గారిని పిలుస్తాను. దీనికి చంద్రబాబు గారిని ఎందుకు పిలవడం? బాబు అంటే ఆ బాబు కాదు, మా చైతన్య బాబుకి. చైతన్య బాబా? మరి నువ్వెవరు? సుబ్బా, ఒక గుణపం లాంటి పనుడు. కరెక్టే, కొంచెం పొట్టి గుణపం. వెళ్ళి మీ సార్ని పిలువు. ఏంట్రా డైలాగులు చెప్తున్నావు? అది సార్ మీకోసం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ మీకు తెలుసు? వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. అవునా? నమస్కారం సార్. మేము ఇన్కమ్ ట్యాక్స్ నెల నెలా కట్టేస్తున్నాగా. ట్యాక్స్ సంవత్సరానికి ఒకసారిగా కట్టాల్సింది. మీరేంటి నెలలా అంటారు? మా ఇష్టం అండి, మా ఇష్టం. వారానికి ఒకసారి కడతాం, మీకేంటి నొప్పి? వారానికి ఒకసారి కాకపోతే గంటకోసారి కట్టండి. అయినా ఆ విషయాలని మాకెందుకు చెప్తున్నారు? అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కదా అని. అలా అని చెప్పినోడు నేనే. మనిషి గుణపం లాగున్నా బుర్ర బలపం లాంటి. నేను చెప్పింది ఇన్కమ్ ట్యాక్స్ కాదు, హైటెక్స్. మీరా? వీడు అనవసరంగా నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. సార్ మీరు ఇక్కడే ఉండండి, నేను పిలుస్తాను. కాదు అరుస్తాను, అప్పుడు లోపలికి వచ్చేయండి. ఓకే? ఓకే సార్. వెరీ గుడ్. ఇప్పుడు సినిమా చూపిస్తా. హలో హలో, ఎవరు వాళ్ళంతా? నీకు చెప్పాలా? భయం అయితే చెప్పక్కర్లేదండి. భయమా? హలో, భయం అనేది మా వంశంలోనే లేదు తెలుసా? చా
మరైతే చెప్పడానికి భయం ఎందుకు? అది భయం కాదు, ముందు జాగ్రత్త. ఇన్ని మాటలు చెప్పే బదులు నేనంటే భయమని ఒప్పుకోవచ్చుగా. అదే నీ స్థానంలో నేనుండుంటే టపీమని చెప్పి ఉండేదాన్ని. మా అమ్మని మీరు పోటీలో గెలవరు అని ఛాలెంజ్ చేసావు కదా, అందుకే మా అమ్మని గెలిపించడానికి నిన్ను ఓడించడానికి నేనేసిన హైటెక్ ప్లానే ఆ హైటెక్స్. ఏమిటో ప్లాను? అడగని చెప్పేస్తారు మరి. అంతగా నువ్వు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే రే సుబ్బా, రాత్రి నుంచి చేతులు తెగలాగేస్తున్నాయిరా. నువ్వు కొంచెం పిసికితే నీకు కావాల్సింది చెప్తాను. కొవ్వెక్కువైతే అలాగే లాగుతుంది. కొంచెం కరిగించండి కొవ్వు. కుంటామండి కొవ్వు. లేకపోతే ఈ చైతన్యతోనే గేమ్సా? ఈ చైతుగాడంత తేలిగ్గా పడ్డు.